యోగమును క్షేమమును ఇవ్వగలిగిన వాడు పరమాత్మ. క్షేమమునకు భంగకరము ఆపద. ఆపద అంటే మన బుద్ధి చేత తప్పించుకోలేనిది, ఈశ్వరుడు మాత్రమే తప్పించగలిగిన దానిని ఆపద అని పిలుస్తారు. ఆ ఆపదను తొలగించగలిగిన వాడెవరు అంటే ఆ అరుణారుణ కాంతులతో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారంతో రోజు ప్రారంభం అవ్వాలి. అందుకే త్రైవర్ణికులు అంటారు. అంటే యజ్ఞోపవీతం వేసుకునేటటువంటి అధికారం ఉన్నటువంటి వర్ణముల యందు జన్మించినటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళకి సూర్యోదయ కాలమునందు, మధ్యాహ్న కాలమునందు, ప్రదోష కాలమునందు విశేషమైనటువంటి విధి ఏర్పాటు చేయబడింది. అది సూర్య సంబంధమై లోకమునకు ఉపకారము చేసేటటువంటి ప్రజ్ఞతో కూడుకుని ఉంటుంది. 4వ వర్ణము వారు సూర్యోదయ సమయంలో ఏమీ చెయ్యకుండా ఉండవచ్చు అని అనుకోకూడదు. స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు సూర్యోదయ సమయంలో తప్పకుండా సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి చెయ్యవలసినటువంటి స్తోత్రాన్ని మనకిచ్చాడు. అవి మేము కాకినాడ పట్టణంలో ముద్రణ చేయించి ఇస్తే ఇవాళ ఎంతో మంది ప్రతిరోజు సూర్యోదయానికి చదువుకుంటూ ఉంటారు. ఆ వ్యాస భగవానుడిచ్చిన స్తోత్రం ఏదుందో దానిని 4వ వర్ణము వారు ప్రాతకాలంలో ఆ స్తోత్రం చెయ్యాలి సూర్యానుగ్రహం కోసం. మిగిలినటువంటి ముగ్గురు సంధ్యావందనం చేస్తారు. సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అంటే సంధ్యావందనం కేవలం తన యొక్క ఉన్నతి కొరకు మాత్రమే కాదు. ఆ ముగ్గురికి యజ్ఞోపవీతం ఎందుకు వేస్తారంటే 2 కారణముల చేత వేస్తారు. ఒకటి, ఎంత కష్టం వచ్చినా చచ్చిపోకుండా బతికి లోకానికి మార్గదర్శకుడు కావాలి. ఆత్మహత్య చేసుకోకూడదు. ఎన్ని కష్టాలైనా భరించి నిలబడు, ఏదో ఒకనాటికి నువ్వు అభ్యున్నతిని పొందుతావు. ఇది నిరూపణం చేసి లోకానికి మార్గదర్శనం చెయ్యాలి, కష్టాన్ని ఓర్చుకోవడం. అందుకే చూడండి, పాండవులు లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే బయట పడిన తరువాత భిక్షాటన చేసైనా బతికారు, యజ్ఞోపవీతం ఉంది కాబట్టి. ఇంత కష్టం వచ్చింది, ఎందుకు ఈ బతుకని వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు. మనకి శాస్త్రములన్నీ అవే మాట చెప్తాయి. కళ్యాణి బతగాదేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 సంవత్సరములు ఆయుర్దాయంతో నిలబడిన వాడు ఎన్ని కష్టములు పడనివ్వండి, చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. ఓర్పు అనేటటువంటిది అంత అవసరం జీవితంలో. కాబట్టి ఆత్మహత్య చేసుకోకూడదు. లోకమంతా ఎన్ని కష్టాలలో ఉన్నా తాను మార్గదర్శకుడై యజ్ఞోపవీతం ఉన్నవాడు కష్టాన్ని భరించి నిలబడి లోకానికి మార్గదర్శనం చేయించగలిగిన వాడై ఉండాలి. అంతేగాని కష్టం వచ్చిందని వాడే భగవంతుడిని వదిలేశాడు అనుకోండి, ఇంకా మిగిలిన వాళ్ళకి భగవంతుడిని అందించేవాడెవరు, మార్గదర్శనం చేసేవాడెవరు? కాబట్టి శరీరం విడిచిపెట్టకూడదు. 2, సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అంటే సంధ్యావందనం ఎవరికి విధించారంటే లోకోపకారం చెయ్యవలసిన వాళ్ళకి, ప్రతినిత్యం కాయ కష్టం చెయ్యవలసిన అవసరం లేని వాళ్ళకి సంధ్యావందనం వేసింది శాస్త్రం. తప్ప ఏదో పక్షపాతంతో కొంతమందితో సంధ్యావందనం చేయిద్దాం, కొంతమందితో సంధ్యావందనం చేయించద్దు, అది శాస్త్రం యొక్క లక్షణం కాదు. వాళ్ళు కష్టపడి ఉండవలసినటువంటి వాళ్ళు. వాన పడుతోందంటే తెల్లవారకట్ట రైతు పొలానికి పరిగెడతాడు. అతన్ని నువ్వు సంధ్యావందనం చేయాలంటే పంటలు ఎక్కడ పండిస్తాడు, అందరికీ అన్నం ఎక్కడ దొరుకుతుంది? అందుకే అతనికి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఒక్కసారి సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి స్కాంద పురాణాంతర్గత స్తోత్రం చేస్తాడు. కానీ యజ్ఞోపవీతం ఉన్నవాడు అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఎందుకు అర్ఘ్యప్రదానం చేయాలి? అసలు సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు అంత అవసరమైంది? అర్ఘ్యం ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎందుకు ఈ త్రైవర్ణికులంటే సంధ్యావందనం చెయ్యవలసినటువంటి కర్తవ్యమున్నటువంటి వాళ్ళు ఎందుకు అర్ఘ్యప్రదానం చేస్తారు 3 సంధ్యలలో? అందులో ప్రత్యేకించి ప్రాతఃసంధ్య, తెల్లవారుజామున సంధ్యావందనానికి అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే దానికి ఏ అవసరం చేత చేయించారో చెప్పారు. ఆయన సూర్యనారాయణమూర్తి ఉదయించేటప్పుడు ఆయన ఉదయించకుండా చేసేస్తే ఇక లోకములకు కాంతి ఉండదు. లోకములకు కాంతి లేకపోతే, సూర్యుని యొక్క గమనం లేకపోతే ఆ చీకటి వలన ధర్మము లుప్తమైపోతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే కదా ప్రమాణంగా చేసుకుని సంధ్యావందనం, మధ్యాహ్నానికి వచ్చాడంటే కదా మళ్ళీ సంధ్యావందనం, ప్రదోషానికి వెళ్ళాము అంటే కదా మళ్ళీ సంధ్యావందనం. ఇవి లేనప్పుడు సంధ్యావందనం ఎక్కడుంటుంది? లేనప్పుడు ముందు ధర్మం లుప్తమైపోయింది. ఎందుకంటే సంధ్యాహీన అశుచి, సంధ్యావందనం చేయకపోతే
అశౌచంతో ఉన్నవాడితో లెక్క, వాడు ఏ కార్యానికి పనికిరాడు. అందుకే ఆ రాక్షసులు ఏం చేస్తారంటే అసలు సూర్యోదయం జరగకూడదు అని చూస్తారు. అలా చూసేటటువంటి రాక్షసులకు మందేహులు అని పేరు. ఆ మందేహులన్న రాక్షసులు ఎక్కడుంటారు అంటే, నేను ఇందాక మీతో మనవి చేసి ఉన్నానే క్రమం, ఆ క్రమంలో లోహిత సముద్రానికి ముందు ఉండేటటువంటి శిశిర పర్వతాన్ని కూడా దాటి, లోహిత సముద్రాన్ని దాటి గరుత్మంతుడుండేటటువంటి కుటశాల్మలి వృక్షం దాటిపోయిన తరువాత సూర్యనారాయణమూర్తి ఉదయం జరుగుతోంది, ఇక ఎర్రకాంతి వస్తుందేమో అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే చెట్ల మీదకి ఎక్కి ఆ చెట్లకి తలకిందులుగా వేలాడుతూ ఉగ్రమైన పెద్ద శరీరాల్ని పెంచి సూర్యకిరణములు భూమండలం మీదకి రాకుండా అడ్డుకుంటారు. అడ్డుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ప్రతిరోజు కూడా తే పతంతి జలే నిత్యం సూర్యస్యోదయనం ప్రతి. ఏ కారణం చేత అంటే, అభితప్తాః స్మ సూర్యేణ లంబంతే స్మ పునః పునః నిహతా బ్రహ్మతేజోభిః అహన్యా హనిరాక్షసాః అని. వాళ్ళు అలా చెట్లకి తలకిందులుగా వేలాడుతూ సూర్యబింబానికి అడ్డొచ్చి ఇక సూర్యుని యొక్క కిరణములు పడకుండా ఆపేటటువంటి సమయంలో సూర్యుడు ఉగ్రమైన స్వరూపాన్ని పొందుతాడు. ఒకసారి నా కర్తవ్యతానిష్టకి, నా కారుణ్యానికి ఎదురొస్తున్నారు, మీరు నన్ను ఉదయించకుండా అడ్డుకుంటున్నారని చూస్తాడు. ఆయన అభితప్తాః స్మ సూర్యేణ, ఆయన యొక్క కాంతి చేత తప్తమవుతారు. వాళ్ళు తప్తమై ఆ వేడి భరించలేక చెట్ల కొమ్మలలోంచి ఆ కింద ఉండేటటువంటి సముద్రంలోకి పడిపోతారు, లోహిత సముద్రంలోకి పడిపోయి మళ్ళీ వాళ్ళు తేరుకొని సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ చెట్లు ఎక్కుతారు. ఇవాళ కాకపోతే రేపు, రేపైనా ఎలా అడ్డొస్తాడు, రేపైనా ఎలా ఉదయిస్తాడు, లోకానికి ధర్మనాశనం చేస్తాం అని రాక్షసులు ప్రారంభమవుతారు. అందుకే అక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడ గాని ముందు పాడు చెయ్యాలని చూసేది రాక్షసులే. కాబట్టి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. నాకు మీకు ఏమి విరోధం లేదు, మేము బ్రహ్మకర్మ చేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇష్టం ఉండదు, తప్పుకోండి అని నీళ్లు చల్లుతారు. అలాగే నిహతా బ్రహ్మతేజోభిః, స్నానం చేసి వచ్చి ఎవరికి గాయత్రి మంత్రం ఉపదేశం చెయ్యబడిందో, ఎవడు సంధ్యావందనం చెయ్యాలని శాస్త్రం విధించిందో వాడు సంధ్యావందనానికి కూర్చుని అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు, అందుకే అర్ఘ్యప్రదానము బ్రహ్మాస్త్రమే అంది శాస్త్రం. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో సమానం ఏది అంటే అర్ఘ్యాన్ని విడిచిపెట్టడమే. ఇంట్లో నియమంగా సంధ్యావందనం చేసి సూర్యమండలం వైపుకి చూస్తూ అంత భక్తితో అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాడు ఇంట్లో ఉన్నాడనుకోండి, అటువంటి వాడొక్కడు ఇంట తిరిగిన కారణం చేత ఎటువంటి ఉగ్రభూతమో కూడా ఇంట్లో ప్రవేశించడానికి వీల్లేదు. కాబట్టి ఆ నిహతా బ్రహ్మతేజోభిః వాళ్ళు అర్ఘ్యప్రదానం చేసి పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టగానే సూర్యమండలం వైపుకి తిరిగి, అది కేవలం నీటిలో ఉన్న శక్తి కాదు, వాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రంతో కలిపి విడిచిపెట్టినటువంటి ఆ అర్ఘ్యజలములు, ఆ మంత్రశక్తి 24 బీజాక్షరములు 24 ఋషులతో 24 దేవతలతో ఉంటాయి. అవి ఆ మంత్రాన్ని స్వరంతో చదివి అర్ఘ్యప్రదానం చెయ్యగానే ఈ మంత్రముల యొక్క ప్రకంపనలు అక్కడ వరకు వెళ్ళి వాళ్ళని నిహతా బ్రహ్మతేజోభిః ఒక్క దెబ్బ కొట్టాయి. కొట్టేటప్పటిక ఆ మందేహులన్న రాక్షసులు వెనక నుంచి వచ్చినటువంటి ఈ బ్రహ్మతేజస్సుతో మంత్రాన్ని స్వరంతో చదువుతూ విడిచిపెట్టినప్పుడు అర్ఘ్యజలములు విడిచిపెట్టిన సందర్భంలో వచ్చినటువంటి మంత్ర సంబంధమైన స్వర ప్రకంపనల చేత, 2 ముందు వైపు నుంచి వచ్చినటువంటి సూర్య కిరణముల చేత అభితప్తమై వాళ్ళు పట్టు విడిచిపెట్టి సముద్రంలో పడిపోతారు. లోకోపకారము చేయుట కొరకు సంధ్యావందనము. అసలు అది చెయ్యలేదనుకోండి త్యాగబుద్ధి అలవడదు. త్యాగేనైకే అమృతత్వమానసుః. కేవలం అలంకారప్రాయంగా యజ్ఞోపవీతం వేసుకోమని చెప్పలేదు శాస్త్రం. వేసుకున్నావు అంటే ఎక్కడది యజ్ఞోపవీతం అని అడిగారు. ఎక్కడది, ఇది ఎవరు తయారు చేశారు, అసలు అలా వేసుకోమని ఎవరు చెప్పారు అని అడిగారు. అడిగితే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఇది ఒకరు తయారు చెయ్యలేదు. ప్రజాపతి మొట్టమొదట, ప్రజాపతి అంటే పరమేశ్వరుడు,
భగవానుడు ఎప్పటివాడు, సనాతనుడు, ఇప్పటివాడని చెప్పడం కుదరదు. ఇప్పటివాడు అని చెప్పడం కుదరనటువంటి పరమ సనాతనుడైనటువంటి పరబ్రహ్మమునకు తనంత తాను సహజముగా యజ్ఞోపవీతం ఉన్నది. అది ఎవరు సృజించారు అంటే ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో యజ్ఞోపవీతం అంతటి సనాతనము. అంత గొప్పదైన యజ్ఞోపవీతాన్ని వేసుకోవడానికి అధికారం తండ్రి కల్పించి ఉపనయనం చేస్తే ఆ యజ్ఞోపవీతం విడిచిపెట్టి తిరిగిన వాడి కన్నా నీచుడు లోకంలో ఇంకొకడు. కాబట్టి సూర్యోదయం అనేటటువంటి దాని వెనక అంత విశేషం నడుస్తుంది. ఎందుకు సూర్యోదయానికి అంత గొప్పతనం ఇచ్చారంటే బ్రహ్మగారు చెప్పుకున్నాడు స్వయంగా, ఆయన మీదనే జగత్తంతా ఆధారపడింది. అందుకని ఆయన ముందు ఎటు ఉదయించాలో నేను నిర్ణయం చేశాను. ఆయన ఎటు ఉదయించాలో నిర్ణయం చేసి ఇది ఆయన దిక్కని చెప్పాను కాబట్టి ఇది ప్రాక్ అని సంతోషపడిపోయాడు. అంటే బ్రహ్మగారంతటి వాడు దిక్కులను సృజించినప్పుడు సూర్యుడు ఎక్కడ ఉదయించాలో నిర్ణయం చేసి దానిని ప్రాక్ అని పిలిచాడు. అంటే తూర్పు దిక్కుకి ఎంత గొప్పతనం ఉందో చూడండి. అందుకే ఏ పని చెయ్యండి తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తారు. అందుకే సుందరకాండలో కూడా ఆయన దక్షిణ దిక్కుగా వెళ్ళవలసి వచ్చిన హనుమ అంజలిం పంభుకం కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తదోహి వివృతే గంతుం అని ఆయన తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉండి కూడా. అంటే తూర్పు దిక్కుకి నమస్కారం చేయడం ఎందుకు అంటే భగవానుని యొక్క ప్రత్యక్ష స్వరూపం కన్నుల ముందు కదలాడేటటువంటి దిక్కు తూర్పు దిక్కుయే. ఆయన బయలుదేరుతున్నప్పుడు ఒక విశేషం జరుగుతుంది. ఇది చెప్పినవాడు ఎవరో సామాన్యుడు అనుకోకండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని చెప్తున్నవాడు మయూరభట్టు అని ఒక మహాకవి. ఆయనకు ఒకప్పుడు కుష్ఠవ్యాధి వచ్చింది. వచ్చి వేళ్ళు ఊడి కింద పడిపోతున్నాయి. కింద పడిపోతుంటే ఆయన కోణార్క వెళ్ళి కోణార్కలో ఉన్నటువంటి సూర్య దేవాలయానికి ప్రదక్షిణాలు చేశాడు. ప్రదక్షిణం చేసి రోజు సూర్య భగవానుడి వంక తిరిగి స్తోత్రం చేశాడు. అప్పుడు ఆయనను అనుగ్రహించి సూర్య భగవానుడు ఆయనకు వచ్చిన కుష్ఠవ్యాధి పోగొట్టాడు. పోగొట్టినప్పుడు అరుణారుణ కాంతులతో వస్తున్నటువంటి ఆ సూర్య రథాన్ని చూస్తే, అందుకే సూర్యుడికి ఎంత గొప్పో సూర్య రథానికి అంత గొప్ప ఉంది. సూర్య రథాన్ని స్మరించినా సూర్య రథాన్ని భావన చేసినా ఆయన వస్తున్నటువంటి వేళ రథం వంక చూసినా కూడా అంతటి అభ్యున్నతి కలుగుతుంది. దాన్ని నేను చెప్పట్లేదు, మయూరభట్టు చెప్పాడు మహానుభావుడు. ఎందుచేత అంటే మీరు చూడండి, లోకంలో శివరథం అండి అని కట్టి పూజ చేయరు, విష్ణురథం అండి అని కట్టి ఇళ్లలో ఎవరు పూజ చేయరు. సూర్యరథం అండి అని మాత్రం కట్టి పూజ చేస్తారు. ఎప్పుడు మాఘమాసం వస్తే ప్రత్యేకంగా ఆదివారాల్లోనూ రథసప్తమి నాడు ప్రకృతి చేత ఆ సమయంలో ఏది ఇవ్వబడుతుందో దానితో కడతారు. ఆ సమయంలో చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి. చిక్కుడుకాయలకి వెదురు పుల్లలు గుచ్చి సూర్యరథం కట్టామని సూర్యరథం పెట్టి చిక్కుడాకు వేసి అందులో పాయసాన్నం పెట్టి ఆయనకి నైవేద్యం పెడతారు. ఎందుకు సూర్యరథం ఒక్కటే కడతారో తెలుసా? లోకంలో సూర్యరథాన్ని మీరు కేవలంగా 4 చిక్కుడుకాయలకి 4 పుల్లలు గుచ్చి అక్కడ పెట్టి చూసినా సరే. మాఘమాసం ఎందుకు అంటే సూర్యబింబం ఆవిర్భవించినటువంటి మాసం అది. అందుకని ఆ మాసంలో పట్టు ఎక్కువ. అటువంటి మాఘమాసంలో ఆయనకి రథం కట్టడం ఎందుకు అంటే ఆయన రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుందిట. మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు. ఆ తిరుగుతుంటే ఆయన ప్రాంగ్ముఖం ఇంద్రుడి వంక చూస్తాట. మొదట తూర్పు దిక్కుకి తిరిగి చూసేటప్పటికి ఆయనకి గౌతమ మహర్షి శాపం ఉంది. ఒళ్ళంతా ఆయనకి నేత్రములుగా కళ్ళలా కనపడతాయి. అవి ఇతరులు చూసినప్పుడు పద్మాల మాల వేసుకున్నట్లు పద్మాల్లా ఉంటాయిట. సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి 2 చేతులెత్తి నమస్కరిస్తాట. ఆయన తూర్పు దిక్కును వస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇంద్రుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది. రాజ్యాభివర్ధనమశ్నుతే ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు. 2 ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అందుకే లింగ పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు,
హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వగ్ని శంకరస్య ఇవ శాసనాత్ అంటాడు. ఆయన గొప్ప లోకోపకారి. ఆయన పితృదేవతలకి కవ్యం పట్టుకెడతాడు, దేవతలకి హవ్యం పట్టుకెడతాడు. మనకి పాచకుడై వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు. ఎందుకని? భగవత్ శాసనం. ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన అన్నం వండి పెడతాడు. అటువంటి అగ్ని కాంతి స్వరూపుడు. అగ్ని వెలిగితే వేడే కాదు, కాంతి కూడా ఉంటుంది. అంతటి కాంతి కలిగినటువంటి అగ్ని సూర్యుడు తిరగగానే ఒక్కసారి చిన్నబుచ్చుకుని నమస్కారం చేస్తాట. అనూరుడు చెప్తాడు, సూర్య భగవానుడు నీ వైపుకి తిరిగాడు అగ్నిహోత్రుడా, నీ కాంతి ఉపశమనాన్ని పొందింది, తగ్గిపోయింది ఆయన కాంతి ముందు, నమస్కరించంటాడు. ఉత్తమ బ్రాహ్మణుడు. అనూరుడు చెప్పక్కర్లేదు, చెప్పకుండా నమస్కరిస్తాడు. అసలు సూర్య భగవానుని యొక్క రథ సారథే విచిత్రం. అనూర దర్శనం, అనూర స్మరణం అంత గొప్పది. ఆయన పేరు అసలు అనూరుడు కాదు, అరుణుడు. అనూరుడు అంటే ఊరువులు అంటే తొడలు, అనూరుడు అంటే తొడలు లేనివాడు. అసలు మహాభారతంలో ఆదిపర్వంలో ఆయన గురించి ఒక విశేషం ఉంది. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని ఇద్దరు భార్యలైతే వాళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతిని ఎంతో కాలం సేవించారు. కొన్ని వేల సంవత్సరములు సేవించారు అప్పటి ఆయుర్దాయాన్ని బట్టి. సేవిస్తే ఆయన ప్రసన్నుడై అన్నాడు, మీకేం కావాలన్నాడు. కద్రు అంది, నాకు పొడవైన శరీరం కలిగిన వాళ్ళు, పరమతేజోవంతులు, గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు, నాకు కొన్ని వేల మంది పుత్రులు కావాలండి. ఆయన అన్నాడు, తథాస్తు. వినత వంక తిరిగి అన్నాడు, నీకేం కావాలన్నాడు. కద్రువ ఎటువంటి బలవంతుల్ని బిడ్డలుగా అడిగిందో అంతకన్నా బలవంతులు, అంతకన్నా బుద్ధిమంతులు ఇద్దరు కావాలి బిడ్డలని. తథాస్తు అన్నాడు. పుత్రకామేష్టి చేశాడు. పుత్రకామేష్టి చేసి వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు. వాళ్ళు గర్భములు దాల్చి అండములు పెరిగాయి. పెరిగితే అండాన్ని తీసి దాదులకిచ్చి నీటి కుండలలో పెట్టి పెంచుతున్నారు. పెంచుతుంటే ఒక 500 సంవత్సరములు అయిపోయిన తర్వాత కద్రువ తాచినటువంటి నీటి కుండలలోంచి వాసుకి, తక్షకుడు, శేషుడు మొదలైనటువంటి మహాసర్పములు బయటికి వచ్చాయి. వినతకి బాధ కలిగింది. ఆవిడికి బిడ్డలు పుట్టేశారు, నేను దాచినటువంటి 2 గుడ్లు అలాగే ఉండిపోయాయని తొందరపడిపోయి చూద్దామని పుల్ల పెట్టి ఒక గుడ్డు బద్దల కొట్టి కొద్దిగా పెంకు విచ్చుకునేటట్టుగా చేసి కిలికి చూసింది. అందులోంచి ఇంకా తొడలు ఏర్పడినటువంటి వాడు, ఊర్ధ్వ శరీరము మాత్రమే ఏర్పడినటువంటి మహాతేజోవంతుడు పైకొచ్చాడు. గర్భస్థమైనటువంటి శిశువు పూర్తిగా ఏర్పడకుండానే బయటికి వచ్చేటట్టుగా ప్రవర్తించడం ఎంతటి దోషమో, అది ఎన్ని జన్మలు కట్టి కుడిపేస్తుందో, ఎంత తల్లి అయినా సరే ఆడదాన్ని. ఆ పాపం పోయేటట్టుగా చూడడానికి ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చాలా తప్పు చేశావు. నేను పూర్తిగా ఏర్పడక ముందే గుడ్డు యొక్క పెంకు భాగాన్ని పుల్లతో కెలికి నేను పైకొచ్చేట్టు చేశావు. ఈ పాపానికి ఫలితం అనుభవించేస్తావు. నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చెయ్యవలసి ఉంటుంది. ఇప్పటికైనా తొందరపడి 2వ గుడ్డుని చిదమకు, అందులోంచి మహాతేజోవంతుడైనటువంటి వాడు పైకొస్తాడు. వాడు నీ దాస్య విముక్తికి కారణమవుతాడు. అమ్మా నేను సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ముందు పుట్టినవాడు కదూ అనూరుడు, అరుణుడు. ఆయన పేరు ఎర్రటి కాంతితో ఉంటాడు, అందుకని అరుణుడు అని పిలిచారు. అరుణుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. ముందు పుట్టినటువంటి అరుణుడు వెనక పుట్టిన గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు. గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనం. ఆతత పక్షమారుత ప్రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటాడు అన్నయ్య గారి భారతంలో. ఆయన రెక్కలు అల్లార్చి వస్తుంటే వేదనాదములు వినపడుతుంటే అందులోంచి అలా వస్తాడు. అటువంటి గరుత్మంతుడు విష్ణువుకి వాహనం అయితే మరి ముందు పుట్టిన అన్నగారు అంతకన్నా గొప్పవాడని ఎలా చెప్పడం? అంటే ఇంకా గరుత్మంతుడు విష్ణువుకి తిన్నగా వాహనం అయ్యాడు, తానే గుర్రమైనట్టు వాహనమైతే. కానీ అనూరుడు అలా కాదు, తాను సూర్య రథానికి చోదకుడయ్యాడు. ఆయన భగవంతుడికి వాహనం కాదు, భగవంతుడి వాహనాన్ని నడిపేవాడయ్యాడు. తాను గుర్రముల మీద రథం మీద కూర్చుంటాడు. అందుకని శ్రేష్ఠుడు. గరుత్మంతుడికి పక్షపాతం ఉంది. పక్షపాతం అంటే పక్షములంటే రెక్కలు, పాతము అంటే గాలి వీచేటటువంటి శక్తి. రెక్కలు ఊపుతాడు, రెక్కలు ఊపి వెడతాడు. అనూరుడికి ఆ పక్షపాతం లేదు, అంటే రెక్కలు ఊపి వెళ్ళడు, రథాన్ని నడిపిస్తాడు. అందుకని శాబ్దికంగా చూస్తే
పక్షపాతము లేనివాడు అనూరుడు, పక్షపాతం ఉన్నవాడు గరుత్మంతుడు. అందుచేత ముందు పుట్టినటువంటి అనూరుడు గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, పెద్దరికాన్ని వహించాడు. పైగా ఆయన రథాన్ని నడిపేటప్పుడు చాలా ఆశ్చర్యం ఉంటుంది. రోజు సూర్య రథానికి తెల్లవారకట్ట నమస్కారం ఎంతమంది చేస్తారో వర్ణిస్తారు. అసలు దాన్ని భావన చేసి ఆ బింబం వంక చూస్తే చాలండి తెల్లవారకట్ట. ఇప్పటికీ నాకు విశాఖపట్నం ఉపన్యాసాలకు వెళ్ళడం అంటే సరదా ఏమిటంటే, ఓ రోజు తెల్లవారుధామం లేచి సంధ్యావందనం చేసి సముద్రపుడి వెళ్ళి కూర్చుంటే అందులోంచి అసలు ఆ అరుణారుణ బింబం లేస్తూ ఉంటే ఎర్రటి కాంతులు సముద్రం మీద పడి వెనక వైపు తెల్లవారిపోయి వెలుతురు వచ్చి ఎర్రటి కాంతులలో ప్రాణులన్నీ కూడా ఏదో చిన్నప్పుడు సంబరాల్లో ఎర్రకాగితం కళ్ళజోడు పెట్టుకుంటే అన్ని ఎర్రగా కనపడ్డట్టు కనపడతాయి. కాసేపటికి బంగారు రంగులోకి తిరిగిపోతాడు. ఆ తర్వాత ఇక దుర్నిరీక్షుడు. అసలు ఆ సూర్యోదయ ఘట్టాన్ని చూడ్డమే చాలు. అనూరుడు సారథ్యం వహించి భగవానుడు కూర్చోడానికి ముందే సిద్ధపడి రథాన్ని పట్టుకుని నిలబడతట. ఒక కవి చమత్కరించాడు, అసలు సూర్యరథం వచ్చే ముందు ఎందుకు ఆకాశం ఎర్రబడుతుంది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మరి శరత్కాలంలోనూ రథం తిరగాలి, హేమంత ఋతువులోనూ రథం తిరగాలి, మంచు కదూ, అంత చలి. రథంలో వెనకాతలో ఉన్నవాడికి ఏముంది, అంత చలిగాలి తగలదు. అప్పర బెర్తవాడికి తగిలిన ఏసీ లోయర్ బెర్తవాడికి తగలనట్టు. కాబట్టి వెనకనున్నవాడు సూర్యుడు, ముందునున్నవాడు అనూరుడు. చల్లటి కాంతి ఈయన కొట్టేస్తుంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు ఓ చలిమంట కూడా వేసుకున్నట్ట, వెచ్చగా ఉంటుందని. అదే ఆ ఎర్రటి కాంతి అని ఎవరి భావన చేత వారు తరించారు. ఆ అనూరుడు రథం మీద ఎక్కేటప్పటికి ఇంద్రుడు పరవశించిపోతాట సూర్యరథాన్ని చూసి. అగ్నిహోత్రుడు ఇంతటి తేజోవంతుణ్ణి అయినా ఆయన తేజస్సు ముందు నా తేజస్సు అణిగిపోయిందని మహోత్కృష్టమైన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట. లోకాలనన్నింటినీ బాధ పెట్టగలిగిన వాడు ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప. అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి. మరి దక్షిణ దిక్కుకి యముడు కదూ అధిపతి. తిరిగేటప్పటికీ అనూరుడు చెప్తాట, ఓ యముడా సూర్యరథం తిరుగుతోందంటాడు. అనేటప్పటికీ ఆయన ముందు ఏం చేస్తాడంటే గబగబా తీసుకెళ్లి తన మహిషాన్ని దాచేస్తాడు, దున్నపోతుని. ఎందుకంటే ఆజన్మ వైరం అని ఉంటుంది కొన్ని ప్రాణులకు. వేదంలో చెప్తారు. వేదంలో ఒకప్పుడు వశిష్ఠుడు ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. దేవశుని అని ఇంద్రుడి కుక్క, అది పెద్దగా అరిచింది. ఎందుకంటే ఇంద్రుడు మంచి డాబుగా ఉంటాడు, కిరీటం అవి పెట్టుకుని. పాపం వశిష్ఠుడు గడ్డాలవి పెంచుకున్నాడు బ్రహ్మతేజస్సుతో. ఆయన్ని చూసి అరిచింది. అరిస్తే ఆయన శునక సూక్తం చదివాడు వేదంలో. ఓ శునకమా నీ గొప్పతనం ఇటువంటిది అని చదివి అందులో ఓ మాట చెప్తాడు, ఆగర్భ వైరం, పుట్టుకతో కారణం లేకుండా వైరం నీకు పందితో ఉందంటాడు. ఈశ్వరుడు అలా పెట్టాడు. ఆగర్భ వైరం అని ఉంటుంది తిరియక్కుల యందు, వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణుల్లో. మనుష్యులకు అలా ఉండకూడదు. అలా ఉంటే వాడు మనుష్యుడు కాడు, మనుష్య రూపంలో ఉన్న రాక్షసుడు. అలా వైరం కడుపులో పెట్టుకుని పైకి ప్రేమగా తిరిగేవాడు. కాబట్టి అటువంటి శునక సూక్తంలో కుక్క వైభవం చెప్పి వశిష్ఠుడు అంటాడు, ఈ శునక సూక్తం ఎవరు చదువుతారో వాళ్ళని కుక్కలు కరవవు అంటాడు. అలా మహిషానికి గుర్రానికి పడదు. ఎక్కడైనా దున్నపోతూ గుర్రం ఉన్నాయనుకోండి, ఒకదాంతో ఒకటి కలియబడతాయి. అందుకే సూర్యరథం దక్షిణ దిక్కుకి తిరుగుతుంటే యమధర్మరాజుకి పరాకు చెప్తారట. యమధర్మరాజుకి తండ్రి సూర్య భగవానుడు కాబట్టి నీ తండ్రి సూర్యుడి యొక్క రథం తిరుగుతోంది, నీ మహిషాన్ని దాచంటారు. ఆయన గుర్రాలతో కలియబడుతుందేమో అని తన మహిషాన్ని దాచేస్తాట. ఇంతటి యమధర్మరాజు తన తండ్రి సూర్య భగవానుడి యొక్క రథం తిరుగుతోందని రెండు చేతులెత్తి నమస్కరించి నిలబడతాట. పశ్చిమ దిక్కుకి తిరుగుతుంటుంది రథం, నైరుతి వైపుకి తిరుగుతుంటే నైరుతికి రాక్షసులు అధిపతి. మీ అదృష్టం ఇవాళ మిమ్మల్ని సూర్యుడు చూస్తున్నాడు అనేటప్పటికీ రాక్షసులందరూ రెండు చేతులెత్తి నమస్కారం చేస్తారట. పశ్చిమ దిక్కుకి తిరుగుతుంది. ఎవరైనా ఒక చక్రవర్తికి కానీ మహారాజుకు కానీ సేవ చెయ్యాలి అంటే ఆయనకి ఏం చేస్తాం, ఏముండదు. అందుకే కడవలతో నీళ్లు తెచ్చి ఆయన గుర్రాలు తడుపుతారు. మీరు రామాయణం జరిగితే కనపడుతుంది. గుర్రాలకి నీళ్లు పోసి తడిపితే వాటికి మంచి శక్తి వస్తుంది, ఉత్సాహం పుంజుకుంటాయి నీళ్లు పెట్టినా కూడా. అందుకని పశ్చిమ దిక్కుకి తిరుగుతూ అనూరుడు చెప్తాట, సూర్యరథం తిరుగుతోంది. ఓ వరుణుడా, వరుడు జలములకు అధిపతి, ఓ వరుణుడా నీ యొక్క జలముల చేత ఈ రథాశ్వములను తడుపంటాడు. వరుణుడు నీటితో తడుపుతట. అవి మంచి ఉత్సాహాన్ని పొందుతాయి. పొందిన తరువాత అవి వాయువ్యానికి తిరుగుతాయి. వాయువ్యానికి తిరుగుతుంటే వాయుదేవుడు వచ్చి రెండు చేతులు ఎత్తి నిలబడతాడు.
నిలబడితే ఓ వాయువా తడిసిన శరీరాలతో గుర్రాలు పరిగెడుతున్నాయి, నువ్వు ఎదురుగా గాలి రా, వాటికి చల్లగా ఉండి సంతోషాన్ని పొందుతాయి. ఎందుకంటే అవి ఒక్కసారి ఇబ్బంది పడతాయిట. ఎప్పుడు అంటే ఆకాశగంగ ప్రవహించిన మార్గంలో ఆ గుర్రాలు వెడుతున్నప్పుడు వాటి కాళ్ళు అందులో కొంచెం ఇరుక్కుంటూ ఉంటాయిట, అవి లాక్కుని పరిగెడుతుంది ఆ రథం. అప్పుడు అవి శ్రమ కలగకుండా నీటితో తడపబడి ఆ వాయువు యొక్క స్పర్శ కలిగితే చల్లగా ఆ సూర్య రథం తిరుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.